వాళ్ళ నాయకురాలు కవిత గారు, అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి? ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే? ఆవిడ ఉద్యమం వల్ల ఇది ఎక్కడికి వచ్చే? ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూనాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు. ఒక అగ్రవర్ణ సమాజం చెందినటువంటి వ్యక్తి ఉండి కూడా కుల సర్వే చేయడం, 42% ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. మీ ద్వారా వారికి నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా దోహదపడిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ, వాకిటి శ్రీయారితో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, మండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఇది కాంగ్రెస్ మార్కు, చరిత్రాత్మక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో అరుదుగా జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ ఉన్నది విప్లవాత్మక కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు. దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అందరు కలిసికట్టుగా ముందుకు పోదాం. బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఎవరు నాటకాలాడి దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు. ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది.